హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు వంకాయ మసాలా కూర చూపిస్తున్నానండి. చూడండి, ఒక పావు కిలో వంకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా చీలికలు కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు ఒక స్పూను, వేరుశనగ గుళ్ళు, గసగసాలు, నువ్వులు అన్నీ ఒక చిన్న స్పూన్ సరిపోతుందండి. ఎండు కొబ్బరి పొడి కూడా ఒక స్పూను, జీలకర్ర కొంచెం, కారం, పుచ్చపప్పు, పసుపు, లవంగాయలు 4-5 తీసుకోండి, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, టేస్ట్ సరిపడా ఉప్పు, అలాగే చిన్న ఉల్లిపాయ బహుశా సరిపోతుంది, ఒక టమాటా, 4 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి. ఒక ప్యాన్ పెట్టుకుని సరిపడా నూనె వేసుకోవాలండి. 2 గరిటెలు వేసాను నేను, ఎందుకంటే ఇవి వేగాలి, వంకాయలు వేగాలి. బాగా మగ్గించాలి. పెట్టి మగ్గించాలి. అవి మగ్గేలోపు మసాలా తయారు చేసుకున్నాం. వీటన్నిటిని ఫైన్ పేస్ట్ చేయాలండి. అవి నలిగాక ఇది కూడా వేసి మిక్సీ పట్టేయాలి. మొత్తం ఒకేసారి అయిపోతుంది. డ్రై మసాలా ఇట్లా ముందుగా పొడి చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి అన్నీ చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఇది మొత్తం ఇదేనండి మసాలా, ఇంకేమీ వేసాలి మనం. ఇంకా నీళ్ళు కూడా పోయవసరలా, నలిగిపోతుంది. ఇలా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇదే నూనెలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా వేగాక ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసి. ఈజీ మెథడ్ అండి, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం మసాలా అంతా బాగా వేగిపోవాలి. వేగేదాకా తిప్పుతూనే ఉండండి, మానివ్వద్దు. ఈ మసాలాని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ తిప్పుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ మసాలాలో నూనె అంతా బయటికి రావాలన్నమాట. అప్పుడు దాకా వేస్తూనే ఉండండి. ఎంత తెగితే అంత టేస్ట్ అన్నమాట కూర. దీనికల్లా బాగా వేయించడంలోనే ఉంటుంది. ఇందులో వేసిన మసాలాలన్నీ పచ్చివే కదండి, అందుకని బాగానే వేయించాలి, పచ్చివాసన పోయేదాకా. అదొకటి. తర్వాత మనం చక్కగా ఆదమర్చి టీవీ చూస్తా కూర వండుకోవటానికి లేదు, ఇది దగ్గరుండి వేయించుకోవాలి. స్టీల్ ముగ్గురు పెడితే మరీ దగ్గర ఉండాలి, లేకపోతే అడుగంటుంది అనమాట. ఇప్పుడు నూనె బయటకు వస్తుంది. ఇక వంకాయలు వేసేయచ్చు. ఇప్పుడు వంకాయలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాం. చితకుండా జాగ్రత్తగా తిప్పండి. 1 నిమిషం వేగాక ఎసరిపోద్దాం. ఒక 1/2 గ్లాస్ దాకా పోయచ్చు. పోసి మూత పెట్టి కొంచెంసేపు ఉడికిద్దాం. ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిస్తే మంచి టేస్ట్ వస్తుందండి. కూర మాత్రం అద్భుతంగా ఉందండి. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి. కారం సరిపోతుంది, ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకేసి మూత పెట్టేద్దాం. స్టీల్ కడాయిలండి చాలా బాగుంటున్నాయి, కాకపోతే సిమ్లో వండుకోవాలి. అయిలో పెట్టారా మాడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా దగ్గర వండుకుంటే ఏం కావండి. ఆరోగ్యానికి మంచివి అంటున్నారు కదా స్టీల్. ఎండాలి వాడొద్దు అంటున్నారని అందరికి ఇప్పుడు ఇవే వాడుతున్నాం. ఇప్పుడు నూనె బయటకు వచ్చేదాకా ఉడకనిద్దాం దీన్ని. నూనె బయటికి తేలుతుంది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇంకొక నిమిషం పాటు ఉడకనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు.
ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో కూర. మసాలాలన్నీ ఒకేసారి నూరేసాం కదా, చక్కగా ఒక 7-8 నిమిషాలు వేగింది. ఒక 5 నిమిషాలు వంకాయలు వేగినాయి. నీళ్ళు పోసాక ఒక 5 నిమిషాలు ఉడికించాను. కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా బాగుంటుందండి, చపాతీలో అయితే మరీ బాగుంటుందండి. రోటీసు, చపాతీ ఎందులోకైనా సూపర్ ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గుమ్మగుమ్మలాడే కమ్మని వంకాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఇక మాటలు లేవండి, అంత బాగుంది.